ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఆ మోడరేటర్ అయినా నేనైనా అంతిమ నిర్ణయం మోడరేటర్ దానే ఉంది కదా. మీరు ఎందుకు అంత ఇదిగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నేను మీకు మర్యాద మోడరేటర్ కానప్పుడు మీరు మోడరేటర్ గా తీసుకోకండి. ఈ విషయం మీరు మోడరేటర్ కాదు ఎవరన్నారు? మీరు మీకు చెప్పారా? మీకు చెప్పారా అంటున్నా? నా మీద మరి మీరు మోడరేటర్ గారిని ఎట్లా అంటారు? మీరు ఎట్లా అన్నారు? నేను కాదు, మీరు ఎట్లా అన్నారు? సీఎం మీడియా మోడరేటర్ అన్నప్పుడు ఆయన కనబడుతున్నారు అక్కడ. ఆయనతో మాట్లాడుతున్నారు. పక్కకు వెళ్తే నేను సబ్స్టాన్షియేట్ చేశారు. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ఆ మోడరేటర్ గారు మీరు ఎక్కడ ఉన్నారు? ఒకసారి అమర్నాథ్ గారు పావుగంట మాట్లాడేసిన తర్వాత నేను తీసుకున్నాక మీరు నన్ను మధ్యలో కట్ చేశారు. ఎందుకు కట్ చేశారని అడుగుతాను, చెప్పండి సమాధానం. ఏమది 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 అమర్నాథ్ గారు పావుగంట మాట్లాడిన తర్వాత నేను తీసుకున్న తర్వాత నేను మీరు నన్ను మాట్లాడమన్న తర్వాత మీరు నన్ను ఎందుకు కట్ చేశారు చెప్పండి. మాట్లాడుకున్నారు కదా, మధ్యలో నేను రాలేదు కదా. ఇప్పుడు కదా నేను వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కట్ చేశారు మీరు? నాకు సమాధానం చెప్పండి. నేను మోడరేటర్ గా ఉన్నాను కాబట్టి ఎందుకు కట్ చేశారు మీరు? అసలు పాయింట్ మధ్యలో మొత్తం పోయింది కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఎందుకు కట్ చేశాను దానికి ఇప్పుడు మీరు అంటున్నారే మోడరేటర్ మీరు కాదని. ఆయన వచ్చినా చెప్తారు. ఆయన వచ్చిన దాకా వినండి. అయితే ఇప్పుడు నేను మధ్యలో ఫోన్ చేయలేను. వారు వచ్చినాక నేను మోడరేటర్ ఉన్నానా లేదా? మీరు అతి తెలివిగా నన్ను ఏదో తక్కువ చేయాలి. మీరు మోడరేటర్ కాదు. ప్రసక్తి లేదండి. నా తెలివి నేను అమర్నాథ్ గారిని క్వశ్చన్ చేస్తున్నాను. మీరు నన్ను ఎందుకు ఆపారో చెప్పండి సమాధానం. మీరే మాట్లాడుతూ నాగండి. మధ్యలో పోయింది మొత్తం. మీరు ఎందుకు వచ్చి ఎక్కడికి పోదండి. ఒక నిమిషం ఆగండి కిరణ్ గారు దయచేసి. ఇప్పుడు మీట్లో మీరు ఉంటారు, అమర్నాథ్ గారు కూడా ఉంటారు.